హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అకేషన్ ఏంటంటే అమ్మవారికి సార పెడుతున్నారు. ఇన్ని రోజులు మా అక్కకి సార పెట్టడం తీశాను, మా అత్తయ్యకి మా వదినకి సార పెట్టాను కదా. ఇప్పుడైతే అమ్మవారికి సార పెట్టేది తీస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఊడి బియ్యం పెట్టడానికి ఎంతమంది అమ్మాయిలు వచ్చారో. ఇక్కడైతే అందరూ కలిసి కోలాటం చేస్తూ ఉన్నారు. అమ్మవారిని అయితే ముందుగా ఊరంతా ఊరేగించి ఇలా ఇంటికి తీసుకొచ్చినట్టుగా గుడికి తీసుకొచ్చి ఇలా అమ్మవారికి అయితే సార పెడతారనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ అమ్మవారికి అర్పిస్తారు. పెళ్ళైన అమ్మాయిలకి 5 ఇయర్స్కి ఎలా పెడతారో ఇక్కడైతే ప్రతి ఇయర్ అమ్మవారికి అయితే ఓడి బియ్యం పెడతారనమాట. ఆనాడు గోపికలు ఎవరైతే రాజ్యాన్ని వృత్తం చేసి స్వామిని జరుపుకున్నారో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి అయితే ప్రతి ఒక్క అమ్మాయి లైన్లో నిల్చొని సారబ్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ అయితే అమ్మవారికి పసుపు కుంకుమ ఆ గుళ్ళలో వేసేసి బియ్యం అయితే అమ్మవారికి పోస్తున్నారు. Ready? Start. అమ్మ వెనక్కి నిల్చోండి, వెనక్కి జరిగి నిల్చోండి. అయిపోయింది ఇక్కడ ప్లేస్. అందరు వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. కైకర్య వరకు ముందుకు రాదమ్మా. మిగతా వాళ్ళంతా ఇటు పక్కకు, ఆడవాళ్ళంతా ఇటు పక్కకు వచ్చి నిల్చోండి. ఆడవాళ్ళంతా ఇటు పక్కకు రండి, మగవాళ్ళంతా ఇక్కడ వరుసలో నిల్చోండి. ఇక్కడ ఎవరు నిల్చోవద్దు. ముందుకు రండి. కైంకర్య పరులు ఎవరున్నారో ముందుకు రండి. ఇంకెవరున్నారు కైంకర్య పరులు? 5-6 ఉండాలి.
మంగళాదారులకు సప్తలాగాలు సంగళావతులవుదారులు ఇల్లు దుర్గాలు పెట్టవడబట్టబడారు లక్ష్మీ ధరణాశాంతి శ్రీమంతవంతుల క్షేమంగళాయ మంగళం ఓం తద్విష్ణు கொண்டு மங்கி மீதளிப்பா உலகினில் தோற்றமாய் நின்ற போலே ஓட்டியாம் வந்தோம் தனகிரி தனகிலுத்த முற்றோ செலுத்தம் பாராட்சியம் சம்ஸ்கிருதம் சித்தமஜா வழிந்து சோசரிதாயாம் வதிலுவிடம் யாவராம் உச்சமோதே ஓராமலே அமரிடம் புரிதே நாமரேயா தர்மதே பூர்வம் விஞ்ஞானம் குலதே காணோபாம். మీరందరూ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలా మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ వాళ్ళు నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తారు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే హారతి ఇచ్చేశాక అమ్మాయిలందరం ఇలా కింద కూర్చున్నాము. ఏంటంటే ఇప్పుడు అమ్మవారి ప్రసాదం పెట్టడానికి మమ్మల్ని అందరినీ లైన్లో కూర్చోమన్నారు. ప్రతి ఒక్కరికి ప్రసాదం అయితే అందాక ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.